వర్తమానం ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తల సమీక్ష. ప్లేటు ఫిరాయించిన అమెరికా. ఇన్నాళ్లుగా ఉక్రెయిన్కు మద్దతుగా ఉన్న అమెరికా ఐక్యరాజ్య సమితిలో రష్యాకు అనుకూలంగా ఓటేయడం ఉక్రెయిన్కు షాక్ తగిలింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక ప్రతిపాదన చేశారు. యుద్ధ ఖైదీల మార్పిడితో శాంతి చర్చలు ప్రారంభిద్దామని రష్యాకు ప్రపోజల్ ఇచ్చారు. బండి సంజయ్పై మంత్రి సీతక్క ఫైర్. ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని సీతక్క విమర్శించారు. తెలంగాణలో ఉద్యోగాలు, ఉపాధి కల్పించలేని బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని ధ్వజమెత్తారు. అంబేద్కర్ ఫోటో వివాదం. ఢిల్లీ అసెంబ్లీలో రచ్చ. ఢిల్లీ సీఎం కార్యాలయం నుంచి అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించడంపై నిరసన వ్యక్తం చేసిన 12 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో అతీషి, గోపాల్ రాయ్, వీర్ సింగ్ దింగన్ తదితరులు ఉన్నారు. కేటీఆర్ను రక్షించేది బీజేపీ అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని సవాల్ విసిరారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో నకిలీ ఎలక్ట్రానిక్ చిప్స్ అమర్చి తక్కువ ఇంధనం సరఫరా చేస్తున్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో బయటపడింది. 10 లీటర్లకు 1 లీటర్ తక్కువ ఇస్తున్నట్లు గుర్తించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లి రేపు ప్రధాని మోడీతో బీసీ రిజర్వేషన్లపై చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బయో ఆసియా సదస్సులో మాట్లాడుతూ రాబోయే 10 ఏళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకనామీగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ను ఎలక్ట్రిక్ వాహనాల కేంద్రంగా మారుస్తానని 3000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీతో పాటు భారీ ప్రాజెక్టులు చేపడుతున్నామని చెప్పారు. కృష్ణా జలాలపై తెలంగాణ ఏపీ వివాదం. తెలంగాణకు ఇంకా 116 టీఎంసీల నీరు అవసరమని, ఏపీ తనకు కేటాయించిన వాటా మించిపోగానే శ్రీశైలం జలాలను తెలంగాణకే కేటాయించాలని కేఆర్ఎంబీ అధికారులను తెలంగాణ అభ్యర్థించింది. ఈ అంశంపై నేడు నల్గొండలో సమావేశం, రేపు బోర్డు మీటింగ్ జరగనుంది. కుంభమేళా మరోసారి ఆంక్షలు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా మారుస్తున్నట్లు అధికారులు తెలిపారు. మహాశివరాత్రి, కుంభమేళా ముగింపు సందర్భంగా భక్తుల రద్దీ అధికమయ్యే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.